3 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు చనిపోయారు కదా! సో, దీని మీద కండోలెన్స్ తెలుపుకుంటూ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు రామ్మూర్తి నాయుడు గారి కొడుకు నారా రోహిత్‌కి ఒక లేఖ రాశారు. ప్రధాని గారి నుంచి ఒక లేఖ వచ్చింది నారా రోహిత్‌కి. ఒక శాసనసభ్యుడిగా రామ్మూర్తి నాయుడు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేకి పనిచేశారు అని, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేశారని, ఆయన చాలా నైతిక విలువలు పాటించారు అని, ఆ విలువల ప్రభావం మీ కుటుంబం మీద ఉంటుంది అని, తనతో మీరు గడిపిన క్షణాలు గుర్తొస్తే ఎంత బాధాకరంగా ఉంటాయో తెలుసని, ఈ సమయంలో మీరు స్ట్రాంగ్గా ఉండాలి, మోర్ స్ట్రెంగ్త్ టు యూ మీకు అని ప్రధాని నరేంద్ర మోదీ గారు నారా రోహిత్కి లేఖ రాశారు. తర్వాత నారా రోహిత్ ప్రధాని గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లేఖ రాసినందుకు రిప్లై కూడా పంపించారు. అయితే తెలుగుదేశం పార్టీ మీడియాలో రామ్మూర్తి నాయుడు గారు చనిపోతే జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఎవరు కూడా కనీసం కండోలెన్స్ ఎందుకు చెప్పలేదు, కండోలెన్స్ ఎందుకు ప్రకటించలేదు అని ఆ చర్చ వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి నుంచే నారా రోహిత్కి ఒక లేఖ రావడం క్వైట్ ఇంట్రెస్టింగ్. అంటే ఒక మాజీ ఎమ్మెల్యే కొడుక్కి ప్రధాని లేఖ రాయడం, ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా చూడాలా, అంతకంటే చంద్రబాబు నాయుడు గారి తమ్ముడిగా చూడాలి, చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా మనం చూడాల్సి ఉంటుంది. నాకు తెలిసి దేశంలో ఏ మాజీ ఎమ్మెల్యేలు చనిపోయిన వాళ్ళ కొడుకులకు ప్రధాని వాళ్ళ కూతుర్లకు లేఖలు రాస్తారని చెప్పి అనుకోలేము. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి రాజకీయంగా కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి కండోలెన్స్గా ప్రధాని గారు లేఖ రాసి ఉండొచ్చు. ప్రధాని గారు లేఖ రాయడం ఇంట్రెస్టింగ్ కదా. పైపెచ్చు టీడీపీ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ, అండ్ వాళ్ళ అభిమానులు కూడా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ని కళ్యాణ్ రామ్ను తిడుతూ ఉన్నారు. ఎందుకు కనీసం ఇటువంటి సమయంలో ఒక కండోలెన్స్ కూడా ప్రకటించలేదు అని. వాళ్ళు ఎందుకు ప్రకటించలేదో నాకైతే తెలియదు, కానీ ప్రధాని గారు అయితే నారా రోహిత్కి లేఖ రాయడం, నారా రోహిత్ రిప్లైగా కృతజ్ఞతలు చెప్పడం ప్రధాని గారికి కూడా జరిగాయి.